హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది భయ్య. ఈ రోజు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్. ఈ రోజు వచ్చేసి IBPS PO వాళ్ళ నోటిఫికేషన్ వదిలారు. సో ఆ నోటిఫికేషన్స్ లో పెద్ద మార్పులు ఏంటి, అసలు ఆ నోటిఫికేషన్స్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, తర్వాత ఏమేమి చేంజెస్, మేజర్ చేంజెస్ ఇన్ దిస్ నోటిఫికేషన్ ఈ రోజు మనం చూడబోతున్నాము. సో ఫస్ట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే ఇంకా ఇది భయ్య నోటిఫికేషన్. సో మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది డేట్స్. అప్లికేషన్ విండో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది కనుక జూలై 1వ తేదీ నుంచి 21 జూలై వరకు ఉంటుంది భయ్య. తర్వాత ఫీజు కూడా మనము ఈ 21 జూలై లోపలనే కట్టేసేయాలా. సో విత్ అప్లికేషన్ ఫీజు జూలై 21 లోపల కట్టేసి కనుక మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు, ప్లస్ మనం అప్లై చేసినట్టు. ఒరిజినల్గా మనము అప్లై చేసేసి ఫీజు కట్టలేదంటే కనుక జూలై 21 వరకు, సో అది అప్లై చేసినట్టు కాదు. సో ఖచ్చితంగా ఈ విండో లోపల మనము అమౌంట్ కూడా కట్టేసినట్టయితే, సో అప్పుడు అప్లై చేసినట్టు అవుతుంది. అది ఫైనల్ సబ్మిషన్, ఫైనల్ అప్లికేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో ఎప్పుడైతే కనుక ఇది విండో క్లోజ్ డేట్ ఉందో, ఆ క్లోజ్ డేట్ తర్వాత నెక్స్ట్ 2 డేస్ వచ్చేసి ఎడిట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఎడిట్ విండో ఓపెన్ అవుతుంది, ప్లస్ I think 200 చార్జ్ చేస్తారు అనుకుంటా. ఒకవేళ ఏదైనా చేంజెస్ ఉంటే కనుక చేంజెస్ చేసుకోవడం కోసం ఎడిటింగ్ విండో అనేది ఓపెన్ చేస్తారు. అది ఎప్పుడంటే కనుక 22వ తేదీ 23వ తేదీ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, చేస్తారు. ఎందుకంటే కనుక 21వ తేదీ మనకు అప్లికేషన్ విండో ఎండ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ భయ్య. ప్రిలిమినరీ ఎగ్జామ్, IBPS PO ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది కనుక ఆగస్ట్ 2026 లో పడుతుంది. అంటే వచ్చే నెల, ఇంకా ప్రిసైజ్ గా ఎగ్జాక్ట్ గా డేట్ చెప్పాలంటే 22వ తేదీ 23వ తేదీ ఆగస్టులో ఎగ్జామ్ ఉండబోతుంది. IBPS PO ఎగ్జామ్ 22, 23 ఆగస్టున జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యా. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులవుతారు. 22, 23 మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండబోతుంది. దాని తర్వాత ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో, ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ రాసేదానికి ఎలిజిబిలిటీ పొందుతారు. సో మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక, సో మనకు మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీన ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా టెంటేటివ్ క్యాలెండర్లో అక్టోబర్ 4వ తేదీ IBPS PO మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఇంకా కండక్ట్ చేస్తున్నారు అనేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ రాసి, మెయిన్స్ క్వాలిఫై చేసి ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు అయ్యా. ఈ పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసి దీనికంటూ ఏమీ స్కోర్ ఉండదు. జస్ట్ దిస్ ఇస్ సెల్ఫ్ రిపోర్ట్ టైప్లో ఉంటుంది. సో జస్ట్ బిహేవియరల్ టెస్ట్ టైప్లో ఉంటుంది ఇదనమాట పర్సనాలిటీ టెస్ట్. సో దీనికంటూ ఏ స్కోరు ఉండదు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ టైప్లో ఉంటుంది. ఈవెన్ జస్ట్ ఒక బిహేవియరల్ టెస్ట్ టైప్లో ఉంటుంది అనమాట. సో దీనికంటూ ఇంత స్కోర్ రావాలా, అంత స్కోర్ రావాలనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్, బిహేవియరల్స్ అనేది ఉంటాయి. సో వాటి కోసము పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అవ్వగానే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఈ పర్సనాలిటీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే చెప్తారు. సో ఇంటర్వ్యూ నవంబర్ ఆర్ డిసెంబర్లో పడవచ్చు. నవంబర్ ఆర్ డిసెంబర్ 2026కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో అట్ ద ఎండ్ ఏంటంటే కనుక మనకు గుడ్ థింగ్ ఏంటంటే జనవరి కల్లా 2027 జనవరి కంప్లీట్ కాకముందుకే మనకు ఫైనల్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరిగిపోద్ది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2027 కంప్లీట్ అవ్వక ముందుకే మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మన చేతిలో ఉండే ఛాన్స్ ఉంది. హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట, మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనం మెయిన్ థింగ్ వస్తే కనుక ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే దీస్ ఆర్ ద బ్యాంక్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి పార్టిసిపేటింగ్ IBPS PO 2026 నోటిఫికేషన్కి. సో నెక్స్ట్ సో పే స్కేల్ ఎంత ఉంటే కనుక ఇది పే స్కేల్. ఇంకా ప్రిసైజ్గా మీకు ఒకవేళ యావరేజ్గా మనకు డౌట్ వస్తే కనుక సెర్చ్ చేసినాక IBPS PO యావరేజ్ మంత్లీ సాలరీ అంటే కనుక సో ఇక్కడ చూసుకోవచ్చు 76,430 భయ్యా. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే కనుక దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో టైప్లో ఇస్తాయి. అందుకనే యావరేజ్ IBPS PO మంత్లీ సాలరీ వచ్చేసి 76,430 రూపీస్ అన్నమాట. అక్షరాల 76,430 రూపాయలు. ఓకే, మనం నోటిఫికేషన్లోకి వచ్చేసాం. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏజ్ వచ్చేసి 20 years దాటిండాలా. మినిమం 20 years ఉండాలా, మాక్సిమం 30 years ఉండాలి. అంటే 20 years అయినా ఉండొచ్చు, 30 years అయినా ఉండొచ్చు. సో 20 కంటే తక్కువ ఉండకూడదు, 30 కంటే ఎక్కువ ఉండకూడదు. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ, అది చూసుకోండి ఒకసారి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ గైస్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళకు SC, ST, PWDకి క్యాండిడేట్స్కి అయితే కనుక 175 రూపీస్ ఉండబోతుంది. అండ్ ఇంకా వీళ్ళు కాకోకుండా ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 850 రూపీస్ అయితే ఉండబోతుంది ఉంటుంది. సో ఆల్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి అంతా 850 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజ్ అనమాట. అండ్ 175 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీజు. సో ఏ కేటగిరీ అంటే SC, ST, PWD.
సో వీళ్ళు కాకుండా రిమైనింగ్ అన్ని కేటగిరీ కిందకి ఇంకా రిమైనింగ్ ఏ కేటగిరీస్ అయితే ఉంటాయి ఆ కేటగిరీస్ అనేది 850 రూపీస్. సో ఇంకా మన మెయిన్ అసలైన టాపిక్ వచ్చేసి కనుక ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు గాను ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటాయి, 60 నిమిషాలు, దట్ మీన్స్ 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 1 అవర్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 క్వశ్చన్లకు గాను 100 మార్కులు ఉంటాయి. సో ఇందులో సెక్షన్స్ ఉంటాయి భయ్యా, 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండోది వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సింపుల్గా క్వాన్స్ అంటారు. సో థర్డ్ వచ్చేసి రీజనింగ్ అబిలిటీ. సో ఈ 3 సెక్షన్లు అయితే ఉంటాయి. 3 సెక్షన్లలో ఇంగ్లీష్ సెక్షన్ గాను 30 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 30 క్వశ్చన్లకు గాను మాక్సిమం మార్కులు 30 మార్కులు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ దీనికి ఈ సెక్షన్ గాను 20 మినిట్స్ అనేది అలొకేషన్ ఉంటుంది, 20 మినిట్స్ అలొకేట్ ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు ప్రతి సెక్షన్కి, ఏ సెక్షన్ కైనా కూడా ఇంగ్లీష్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్రతి సెక్షన్కి 20 మినిట్స్ అనేది టైం లిమిట్ ఉంటుంది. సో ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్ టైం లిమిట్ అనమాట. సో నువ్వు ఇంగ్లీష్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా విత్ ఇన్ 20 మినిట్స్ లోపల అటెంప్ట్ చేసుకోవాలి. అలాగే క్వాంట్ ఎన్ని అటెంప్ట్ చేయాలనుకున్నా కూడా నీకు టైమర్ రన్ అవుతుంటుంది క్వాంట్లో. సో 20 మినిట్స్ టైమర్ రన్ అవుతుంది. ఆ 20 మినిట్స్లో నువ్వు క్వాంట్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసుకోవచ్చు. తర్వాత రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 క్వశ్చన్స్కి నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోవాలనుకున్నా విత్ ఇన్ 20 మినిట్స్లో నువ్వు అటెంప్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విషయాన్ని చూస్తుంటే కనుక ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. తర్వాత క్వాంట్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 క్వశ్చన్స్ గాను 40 మార్క్స్ ఉంటాయి. ఈ 40 మార్క్స్ సో ఈ చెప్పండి అండి, ప్రతి సెక్షన్ 20 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక మెయిన్స్. ఈసారి మెయిన్స్ చాలా మార్పులు జరిగాయి. ఈసారి మెయిన్స్ ప్యాటర్న్ లో చాలా మార్పులు జరిగాయి ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే ఇంకా. సో అది లాటర్ ఏమేమి చేంజ్ అయ్యాయి, అసలు ఏది చదివితే బెస్ట్ అనేది సో అనాలిసిస్ చేసి పెట్టాను, అది అట్ ద ఎండ్ లో చెప్తాను. సో ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా మార్పులు అయితే జరిగాయి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో. సో అవి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది నేను చెప్తాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు మెయిన్స్ ప్యాటర్న్ చూడండి. ఈ ఇయర్ కు మెయిన్స్ ప్యాటర్న్ వచ్చేసి రీజనింగ్ లో 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ కి మ్యాక్సిమం 60 మార్క్స్. సో ఈ రీజనింగ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అవైలబుల్ ఉంటుంది. సో టోటల్ టైమింగ్ వచ్చేసి సెక్షన్ కి 45 మినిట్స్ అలొకేషన్ జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్. సింపుల్ గా చెప్పాలంటే కనుక జిఏ భయ్యా, జిఏ. సో దీనికి గాను టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ గాను 60 మార్క్స్, 60 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. సో ఈ 60 మార్క్స్ గాను ఈ 50 క్వశ్చన్స్ గాను మనము టోటల్ ఈ సెక్షనల్ టైమింగ్ వచ్చేసి 35 మినిట్స్. సో ఈ జిఏ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మనకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ భయ్యా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ 1. మెయిన్స్ లో టోటల్ 2 ఉంటాయి ఇంగ్లీష్వి. ఒకటి వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి డిస్క్రిప్టివ్, అది వేరే పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుందాం, ఇది ఆబ్జెక్టివ్ లో ఉంటుంది. సో టోటల్ 40 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్క్స్ ఖచ్చితంగా చూసుకోండి. 20 మార్క్స్ డిఫరెంట్ కలర్తో నోట్ చేస్తాను. 20 మార్క్స్ 40 క్వశ్చన్ గాను 20 మార్క్స్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంటుంది. సో దీనికి గాను 35 మినిట్స్ టైం అలొకేషన్ ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సింపుల్గా చెప్పాలంటే క్వాంట్ మెయిన్స్లో క్వాంట్. సో ఈ క్వాంట్ గాను టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్ ఉంటుంది పేపర్. టోటల్ అలొకేషన్ టైం వచ్చేసి 45 మినిట్స్. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 170 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయబోతున్నాం ఈసారి మెయిన్స్ ఎగ్జామ్లో. ఈ 170 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయబోతున్నాము ఈ మెయిన్స్ ఎగ్జామ్లో. 170 క్వశ్చన్స్ గాను 200 మార్క్స్ అనమాట. 200 మార్క్స్ అనేది చేంజ్ అవ్వలేదు, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయబోయేది చేంజ్ అయినాయి. ఓకే, అది మనం చెప్పుకుందాం. సో టోటల్ 200 క్వశ్చన్స్, 170 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ టైమింగ్ ఎంత అంటే కనుక ఆబ్జెక్టివ్లో నెక్స్ట్ చూసుకుంటే డిస్క్రిప్టివ్ పేపర్లో ఏముంటాయంటే కనుక 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 ఏంటి అంటే కనుక ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్, ఈ 2 ఉంటాయి. ఈ 2 మనము కంప్యూటర్లో టైప్ చేయాలన్నమాట. సో మనం మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇది ఆబ్జెక్టివ్ కాదు, డిస్క్రిప్టివ్ పేపర్ అన్నమాట ఇది. సో ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ ఉంటాయి ఇందులో. సో టోటల్ వెయిటేజ్ వచ్చేసి 25 మార్క్స్. టోటల్ వెయిటేజ్ ఫర్ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి 25 మార్క్స్. ఇది ఇంగ్లీష్లోనే టైప్ చేయాలి మనము. సో దీనికి గాను అలొకేషన్ టైం వచ్చేసి 30 మినిట్స్ సెక్షనల్ టైము. సో ఇవి ఎందులో నుంచి ఉంటాయంటే కనుక ఈ ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఎకానమిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్, ఎథిక్స్ ఎక్సెట్రా. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వీటి మీద 2 క్వశ్చన్స్, ఆ 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే కనుక రాబోతున్నాయి. నెక్స్ట్ చెప్పినా కదండి స్టార్టింగ్లోనే, పర్సనాలిటీ టెస్ట్ అంటే కనుక ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ దాన్ ఏ
సెల్ఫ్ రిపోర్ట్. సో అపేరింగ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్ విల్ బి మ్యాండేటరీ. సో ఖచ్చితంగా అపేర్ అవ్వాలా. పర్సనాలిటీ టెస్ట్ విల్ బి నాన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాదు ఇది, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి అనేది ఏమీ ఉండదు ఇందులో. సో ఇట్ ఈస్ ఎ నాన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. పర్సనాలిటీ టెస్ట్ అనేది నాన్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, మెయిన్ అండ్ ముఖ్యమైనటువంటి ఇవి వ్యాకెన్సీస్ పయ్యా. సో దీస్ ఆర్ ద వ్యాకెన్సీస్ దట్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ 2026 వ్యాకెన్సీ నోటిఫికేషన్. ఇవి టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి ఈ నోటిఫికేషన్లో వచ్చినవి ఇవి అన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయంటే కనుక 6715 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. సో ఇది పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కనుక సో లాటర్ ఆన్ ఏవైతే కనుక నాట్ రిపోర్టెడ్ ఎన్ఆర్ఎన్ ఉన్నాయి కదా, ఎన్ఆర్ఎన్ ఉన్నట్టు నాట్ రిపోర్టెడ్ అనమాట. ఈ బ్యాంక్స్ ఇంకా వాళ్ళకి ఎంత వ్యాకెన్సీ ఉందో అనేది ఇంకా రిపోర్ట్ చేసి ఉంటారు. సో అందుకనేసి నాట్ రిపోర్టెడ్ అనేసి ఉంటుంది. సో ఇవి కూడా వాళ్ళ వ్యాకెన్సీ ఎంత ఉందో రిపోర్ట్ చేస్తే కనుక సో టోటల్ వ్యాకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలా అన్నమాట. సో నెక్స్ట్ టోటల్ ఓబీసీ గాను 1816 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ ఎస్సీ కేటగిరీ గాను 1009 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ గాను ఓవరాల్ 502 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద కేటగిరీకి వాళ్ళకైతే కనుక టోటల్ 669 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఇంకా ఇవి కాకుండా రిమైనింగ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే కనుక ఓవరాల్ 2719 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ చూసుకుంటే కనుక మనకు 6715 వ్యాకెన్సీస్ అనేది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు విడుదలయ్యాయి. సో 6715 ఈజ్ అవర్ టోటల్ వ్యాకెన్సీస్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. సో ఇంకా మన మెయిన్ అనాలిసిస్ లోకి వెళ్తే కనుక ఏం చేంజ్ అయినాయి అసలు ఏంటి అని కంపేర్ చేసుకుంటే కనుక ఈ కంపారిజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2023 నుంచి 2023 టు 2026 ఉండబోతుంది. సో ఈ కంపారిజన్ 2023 టు 2026. సో మనం ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే కనుక మేజర్ చేంజెస్ ఏవి చేంజ్ అయ్యాయి, మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యాం. ఇంకా ఎవరైతే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయలేదో సో @PWY_3 అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే తెలుగులో మనకు ఇలాంటి కంటెంట్ చాలా రేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనో హిందీలోనో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. తెలుగులో నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా అరుదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం అనాలిసిస్ సో మేజర్ చేంజ్ మెయిన్స్లో జరిగింది అని చెప్పాను కదా. సో చేంజ్ ఏంటో ఇక్కడ చూడండి. సో ప్యాటర్న్ బ్రేక్ డౌన్ 2025కి 2026కి చూసుకుంటే కనుక ఈ టేబుల్ చూసుకుంటే సో రీజనింగ్లో మామూలుగా ఇంతకుముందు 2025లో ఇది 2025 అనమాట. 2025లో 40 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్ ఉన్నది, 50 minutes ఆఫ్ టైం. కానీ ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి, తర్వాత మ్యాక్సిమం స్కోరు సేమ్ ఉంది. బట్ టైం చేంజ్ అయ్యింది భయ్యా. టైం తగ్గిపోయింది -5. ఇక్కడ టైం అనేది చేంజ్ అయ్యింది, టైం తగ్గిపోయింది ఇక్కడ. సో -5 minutes అనేది డిక్రీజ్ చేశారు భయ్యా. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి, తర్వాత బట్ మ్యాక్సిమం స్కోరు సేమ్ ఉంది, 60 మార్క్స్ ఉంది. బట్ టైం అనేది తగ్గించేశారు ఈ సెక్షన్లో, రీజనింగ్ సెక్షన్లో టైం అనేది తగ్గించేశారు ఈ కొత్త ప్యాటర్న్లో. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే ఇంతకుముందు 2025లో 35 క్వశ్చన్స్ వచ్చేటివి, 50 మార్క్స్ ఓవరాల్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉన్నాయి. సో ఓవరాల్ టైం వచ్చేసి సెక్షనల్ టైం వచ్చేసి 25 minutes అనేది సెక్షనల్ టైం అనేది. కానీ ఈసారి ఏం జరిగిందిరా అంటే సో క్వశ్చన్స్కి పెంచేసినాడు. సో 35 నుంచి 35 కాస్త 50 క్వశ్చన్స్ అయినాయి. ఇప్పుడు 50 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయబోతున్నాము. ఈ 50 క్వశ్చన్స్ గాను 16 మార్క్స్ ఉండబోతున్నాయి. సో ఇక్కడ మొత్తం 3 చేంజ్ అయ్యాయి. ప్లస్ టైమింగ్ వచ్చేసి 35 minutes అయింది, 10 minutes టైం పెంచినాడు. సో ఏంట్రా అంటే కనుక ఈ సెక్షన్లో మేజర్ చేంజెస్ అనేది జరిగినాయి భయ్యా. సో ఈ టోటల్ నోటిఫికేషన్లో ఏదైతే ఉందో జనరల్ అవేర్నెస్, మెయిన్స్ ఎగ్జామ్ జనరల్ అవేర్నెస్లో మేజర్ చేంజెస్ అయితే జరిగినాయి. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 15 క్వశ్చన్స్ పెరిగినాయి, 15 మార్క్స్ 15 క్వశ్చన్స్ పెరిగినాయి, 10 మార్క్స్ పెరిగినది, ప్లస్ యాజ్ వెల్ as 10 minutes అనేది టైం ఇంక్రీజ్ అయింది, 10 minutes టైం ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 35 క్వశ్చన్స్ ఉన్నాయి. 2025లో 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 40 మ్యాక్సిమం మార్క్స్ 40 ఉన్నది. సో టోటల్ టైమింగ్ వచ్చేసి సెక్షనల్ టైమింగ్ 40 minutes ఉన్నది. సో ఈ 2026లో కొత్తగా చేంజ్ అయింది ఏంటంటే ఇంకా 35 క్వశ్చన్స్ కాస్త 40 క్వశ్చన్స్ అయినాయి. మార్క్స్ చూసుకుంటే మార్క్స్ తగ్గినాయి. సో హాఫ్ అయినాయి. సో ఇంతకుముందు 40 మ్యాక్సిమం మార్క్స్ అంటే ఇప్పుడు 20 మార్క్స్. ఖచ్చితంగా ఇది ఎఫెక్ట్ కొట్టబోయేది, ఇది ఖచ్చితంగా చూసుకోవాలా. సో ఇక్కడనే స్ట్రాటజీ తీసుకోవాలా. సో ఇక్కడ ఏంటి 5 క్వశ్చన్స్ పెరిగినాయి, ప్లస్ 20 మార్క్స్ తగ్గినాయి. సింపుల్ గా చెప్పాలంటే కనుక ప్రతి క్వశ్చన్ కి 0.5 మార్క్స్ అంతే. నువ్వు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే నీకు వచ్చే మార్క్ వచ్చేసి 0.5 మార్క్, హాఫ్ మార్క్ నీకు వస్తుంది. ఓకే. సో ఇంగ్లీష్లో నువ్వు మెయిన్స్ ఇంగ్లీష్ అటెంప్ట్ చేసినాక 40 క్వశ్చన్లకు అటెంప్ట్ చేస్తే 20 మార్క్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్
ఓన్ అండ్ ఓన్లీ 0.5 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ సింపుల్ క్వాంట్. సో క్వాంట్ వచ్చేసి ఇంతకు ముందు 35 ఉన్నాయి, 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయి. సో వీటికి గాను సెక్షనల్ టైమింగ్ 45 మినిట్స్ ఉన్నది. సో ఈసారి వచ్చేసి సెక్షనల్ టైమింగ్స్ ఏముంది ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయ్యాయి యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో 10 మార్క్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి. ఇంతకు 50 ఉన్నాయి, ఇప్పుడు 60 అయింది. సో ఇంతకు 35 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు 40 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 5 క్వశ్చన్స్ పెరిగినాయి, 10 మార్క్స్ వచ్చేసి యాజ్ వెల్ యాజ్ 10 మార్క్స్ పెరిగినాయి. సో ఓవరాల్ ఇదన్నమాట చేంజ్ చేస్తాం. ఇంతకు ముందు 145 క్వశ్చన్స్ 200 మార్క్స్ కి 160 మినిట్స్ లో ఉన్నది. ఇప్పుడు వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయబోయే క్వశ్చన్స్ వచ్చేసి పెరిగినాయి. ఎన్ని? 170. ఇంతకు ముందు 145 ఉన్నది, ఇప్పుడు 170 అయింది. సో 170 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయబోతున్నాం ఈసారి. ఈ 170 క్వశ్చన్స్ గాను 200 మాక్సిమం మార్క్స్ మాత్రం సేమ్ మ్యాక్సిమం మార్క్స్. సో టైం ఆల్సో ఓవరాల్ టైం ఆల్సో సేమ్. స్ట్రిక్ట్ గా చెప్పాలంటే కనుక మనం 25 క్వశ్చన్స్ ని ఎక్స్ట్రా అటెంప్ట్ చేయబోతున్నాము ఈ ఇయర్. సేమ్ టైంలో సేమ్ మార్క్స్ గాను ప్లస్ 25 క్వశ్చన్స్ అనేది మనం అటెంప్ట్ చేయబోతున్నాము. సో ప్లస్ 25 క్వశ్చన్స్ మనం ఈ ఇయర్ అటెంప్ట్ చేయబోతున్నాము. నెక్స్ట్, సో ఏంట్రా ఈ ప్యాటర్న్ ఇలా అయింది, అసలు వాళ్ళ వే బిహైండ్ థాట్, అసలు వాళ్ళ థాట్ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా అన్నారు, తర్వాత మనకి ఏంటి అనేసి అనలైజ్ చేసినాక, సో మీన్ రియలైన్మెంట్స్ కి మనం కొంచెం డీప్ ఆలోచిస్తే ఏంటంటే కనుక ఈసారి ఏం చేసిన అంటే టైం టు క్వశ్చన్ అనేది తగ్గించేసినాడు. సో ఒక క్వశ్చన్ కి మనం అటెంప్ట్ చేయడానికి టైమింగ్ అనేది తగ్గించేసినాడు ఓవరాల్ గా చూసుకుంటే కనుక. ఇంతకుముందు 160 మినిట్స్ ని మనం 145 క్వశ్చన్స్ కి యూజ్ చేస్తాం, ఇప్పుడు సేమ్ 160 మినిట్స్ ని 170 క్వశ్చన్స్ కి. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు, 25 క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి, 25 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అయ్యాయి. సో ఈ 25 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అయ్యేసి ఇంతకు ముందు మనకు ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 66 సెకండ్స్ పట్టేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ మనకున్నది ఓన్లీ 56 సెకండ్స్. ఓకే, సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా అక్యురసీ, ఓకే అక్యురసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా, అక్యురసీ మెయింటైన్ చేయాలా యాజ్ వెల్ యాజ్ ఖచ్చితంగా స్పీడ్ కూడా ఇంక్రీజ్ ఉండాలా, స్పీడ్ కూడా మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మనము మెయిన్స్ ని క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, సో నెక్స్ట్ సెక్షనల్ బ్రేక్ డౌన్ చూసినాక జనరల్ అవేర్నెస్ బికేమ్ ద మేజర్ పాయింట్, మేజర్ బిగ్ చేంజ్ వన్ ఇయర్. ఎందుకంటే 15 క్వశ్చన్స్ పెంచినాడు అండ్ 10 మార్క్స్ పెరిగినాయి. సో ఓవరాల్ జస్ట్ జిఏ మీరు ఒకసారి చూసుకుంటే జస్ట్ జిఏని అటెంప్ట్ చేసినాక ఓవరాల్ మెయిన్స్ కి 30% ఉంటుంది. ఇది మెయిన్స్ లో 30% మార్క్స్ వెయిటేజ్ ని వన్ అండ్ ఓన్లీ జిఏ క్యారీ చేస్తుంది. టోటల్ 30% ఆఫ్ మెయిన్స్ మార్క్స్ ని క్యారీ చేస్తుంది. సో దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ జిఏ. సో స్ట్రాటజీ యూజ్ చేయాలి గాయస్, ఖచ్చితంగా స్ట్రాటజీ యూజ్ చేయాల్సింది ఇక్కడ. సో నీకు జిఏ ఎంత బెనిఫిట్ అయితే అంత స్కోర్ నువ్వు చేస్తావు అనేసి అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంగ్లీష్ మనకు ప్రిలిమ్స్ వరకు ఓకే, ప్రిలిమ్స్ వరకు ఖచ్చితంగా నీకు యూజ్ అవుతుంది. బట్ మెయిన్స్ విషయానికి వస్తే మనము మెయిన్ ఫోకస్ ఇంగ్లీష్ లో పెట్టుకుంటేనక అంతే మొక్క అయిపోతాం భయ్యా. సో మినిమం కట్ ఆఫ్ ని రీచ్ అయ్యేలాగా పెట్టుకోవాలా. యాజ్ వెల్ యాజ్ మరీ ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఓన్లీ మనం ఎంత ట్రై చేసినా కూడా ఇందులో 20 మార్క్స్ వస్తాయి, 20 మార్క్స్ మాత్రమే వస్తాయి. ఓకే, సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 0.5 మార్క్స్ హియర్. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఫాన్స్ లో ఎక్స్ట్రా క్వశ్చన్స్ 5 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అయినాయి, టోటల్ 10 మార్క్స్ యాడ్ అయినాయి. సో ఇది మనకు ఒక రకంగా మంచి విషయం, ఎవరైతే మంచిగా చేయగలరో వాళ్ళకి ఒక మంచి విషయం. ఎందుకంటే 5 ఎక్స్ట్రా క్వశ్చన్స్ యాడ్ అయినాయి. సో దట్ మైట్ బి అరిథమెటిక్ ఆర్ స్పీడ్నెస్ ఆర్ అరిథమెటిక్ అన్న ఉండొచ్చు, ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్, మ్యాథ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ డేటా అనాలిసిస్. అంటే వీటి నుంచే ఆ 5 ఎక్స్ట్రా క్వశ్చన్స్ ని అంటే ఒక సెట్ పెరగబోతుంది అనేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక సెట్ అనేది ఎక్స్ట్రాగా పెరగబోతుంది ఈసారి. ఒక సెట్ 5 క్వశ్చన్ సెట్ ఉంటుంది కదా, ఆ సెట్ అనేది ఇక్కడ పెరగబోతుంది ఈసారి, అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. సో మనం వ్యాకెన్సీస్. సో ఇంతవరకు మనము మెయిన్స్ లో ఏం చేంజెస్ అయినాయి, వాటి ఇంపాక్ట్ ఏంటి అంటే దాన్ని బట్టి మనం అర్థం ఏంటంటే ఒకప్పుడు మనకు యావరేజ్ గా 66 సెకండ్స్ ఉన్నది ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి. ఇప్పుడు మనకు తగ్గిపోయింది. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే 56 సెకండ్స్ తగ్గిపోయింది సార్, ఎందుకంటే క్వశ్చన్స్ పెంచినాడు, సేమ్ టైమింగ్ లో క్వశ్చన్స్ పెంచినాడు, అందువల్ల 56 సెకండ్స్ వచ్చింది. సో నెక్స్ట్ వ్యాకెన్సీస్ ట్రెండ్ 2023 నుంచి 2026 వరకు, అంటే ఇప్పటి వరకు వ్యాకెన్సీస్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు అనాలిసిస్ లో తెలుసుకోబోతున్నాము. సో ఇప్పుడు చూసుకుని పోయాం 2023లో 462 ఓవరాల్ చూసుకుని ఫస్ట్ ఓవరాల్ చూసుకున్నాము. 2023లో ఓవరాల్ 3049 ఉన్నాయి. సో 3049 దాంట్లో ఓబీసీ వచ్చేసి 829,
సో ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఇలా ఉన్నాయి భయ్యా. దీంతో కంపేర్ చేసుకుంటే కనుక సో 2026లో ఎక్కువ వ్యాకెన్సీస్ వచ్చినాయి. సో దీంతో కంపేర్ చేసుకుంటే కనుక 2026లో ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2024లో ఓవరాల్ 4455. సో దీంతో చూసుకున్నా కూడా మనకు 2026లో ఎక్కువ వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2025 అంటే లాస్ట్ నోటిఫికేషన్లో సో 5208 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా కూడా 2026లో అనేది లాస్ట్ 4 ఇయర్స్ మనం చూసుకుంటే కనుక ఈ ఇయర్ 2026 అనేది చాలా వ్యాకెన్సీస్ పెరిగినాయి. Don't forget to like and subscribe.